టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరి ముఖ్యంగా ఉత్కంఠకర పోరనే చెప్పుకోవాలి. లాస్ట్ బాల్స్, మరి ముఖ్యంగా లాస్ట్ 10 పరుగులకి మాట్లాడుకున్న సందర్భంలో ఆ ఆఖరి 10 పరుగులు కూడా నరాలు తెగి ఉత్కంఠ. ఇటు టెస్ట్ మ్యాచా లేకపోతే T20నా, టెస్ట్ మ్యాచా T20నా అనే ఆ తేడా లేకుండా ఆ టెన్షన్ కొనసాగిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మేము మా టీం డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. లాస్ట్ టైం అయితే కేవలం 20 రన్స్తోని మనం ఓడిపోయామే అని చెప్పి మనం చాలా దిగ్గలు పడ్డాం కదా జడ్డు ఉన్న సందర్భంలో. అప్పుడు ఏ సిరాజ్ అయితే అప్పుడు బాధపడ్డాడు, అదే సిరాజ్ ఈరోజు తన పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూపించాడు. ఏ సిరాజ్ అయితే ఆ రోజు పిచ్లో ఏడ్చాడు, ఏ సిరాజ్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏ సిరాజ్ అయితే కంటతడి పెట్టుకున్నాడు, ఏ సిరాజ్ అయితే తన బ్యాట్ ఆ రోజు సరిగ్గా పంచేలేదని చెప్పి బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు, అదే సిరాజ్, అదే హైదరాబాదీ, అదే పొగరు, అదే రాజసం ఈరోజు విజృంభించింది. కట్ చేస్తే 35 పరుగులు, 36 పరుగులు, 36 పరుగులు, 2 4లు వెళ్ళిపోయాయి. అప్పుడు ఎంత కావాలి, ఇంకా ఎంత కావాలి? 35 నుంచి ఒక 12 తీసేయండి, దాదాపుగా 22 23. ఇంకా అక్కడి నుంచి చూడండి మ్యాచ్ నరాలు తెగి ఉత్కంఠ. ఇటు వికెట్లు పడతా ఉన్నాయి, ప్రసిద్ధ కృష్ణ, ఎట్ ద సేమ్ టైం సిరాజ్. వా ఏం మ్యాచ్ అబ్బా. అఫ్ కోర్స్ సిరీస్ గెలవలేకపోవచ్చు, సిరీస్ మనం గెలవకపోయి ఉండొచ్చు, కానీ సమన్ చేసింది అదేం అత్యంత సాధారణమైన మాట కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఏం జరిగిందని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక 5 టెస్టుల సిరీస్లో 2-2తో సమన్ చేసింది భారత్.